లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రేపటికి వెలువరించనుంది. అన్నపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మే 28న తీర్పు రిజర్వ్ చేసింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి, న్యాయవాది నితేష్ రాణా వాదనలు వినిపించారు. సీబీఐ తరపున అడ్వకేట్ డీపీ సింగ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తరపున అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ హాజరయ్యారు. తాను 2 పిల్లలకు తల్లినని, వారిలో ఒకరు మైనర్ గా ఉన్నారని, వారి షాక్ లో ఉన్నానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తన పిటిషన్లో కోరారు. అయితే ఈడీ, సీబీఐ కవితకు బెయిల్ ఇవ్వొద్దని తమ వాదనలు వినిపించాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా ఉన్నటువంటి కవిత పిటిషన్ దాఖలు చేయడము, ఈ బెయిల్ పిటిషన్ పై రేపు తుది తీర్పు వెల్లడించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం మే 28న తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. కవిత తరఫున విక్రమ్ చౌదరి ఈ వాదనలు వినిపించడము, నితీష్ రాణా వాదనలు వినిపించి కోర్టు 2 వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తూ సోమవారం నాడు కవిత కేసు బెయిల్ పిటిషన్ కి సంబంధించి తుది తీర్పు వెల్లడిస్తామంటూ కూడా కోర్టు కేసును రిజర్వ్ చేయడం జరిగింది. సిబిఐ తరఫున డీపీ సింగ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున జోహెబ్ హుస్సేన్, డైరెక్టరేట్ ఈడీ తరఫున, సిబిఐ తరఫున వీళ్ళు వాదనలు వినిపించుకుంటూ వస్తా ఉన్నారు. 2 పిల్లల్ని అన్ని తనని, వాళ్ళలో ఒకరు మైనర్ గా ఉన్నారని, ఇప్పటికే ఈ అరెస్ట్ విషయంలో 2 పిల్లలు షాక్ లో ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ హ్యుమానిటీ గ్రౌండ్స్ లో తనకు బెయిల్ ఇవ్వాలి. ఇప్పటికీ 100 రోజులు గడిచింది. ఈ 100 రోజులు దీంట్లో ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు ఎక్కడ కూడా ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోతా ఉంది. తనకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మళ్ళీ పిటిషన్ ఫ్రెష్ గా దాఖలు చేయడంతో కోర్టు దీన్ని స్వీకరించినటువంటి వెంటనే ముందుగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు, ఆ తర్వాత కవిత తరఫున న్యాయవాదులు విన్నటువంటి ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేయడంతో రేపు కవిత విషయంలో కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉందనేది మాత్రం ఉత్కంఠత నెలకొంది. ఒకవేళ రేపు కూడా మళ్ళీ రిజెక్ట్ చేస్తే మాత్రం బెయిల్ పిటిషన్ రిమాండ్ పొడిగించేటువంటి అవకాశాలు కూడా కనబడుతుంది. మరో 14 రోజుల పాటు కవితను రిమాండ్ విధిస్తే ఇప్పటికీ 110 రోజులు దాటి కవిత తిహార్ జైల్లో ఉన్నటువంటి రికార్డులో ఉండబోతా ఉంది. రేపు తిరగబోయేటువంటి ఈ తీర్పు రిజర్వ్ సంబంధించినటువంటి అంశంపై అయితే కోర్టు క్షుణ్ణంగా అన్ని కోణాల్లో కవిత చేసినటువంటి అభ్యర్థనని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వొచ్చా, ఇవ్వకూడదు అనే దానిపై కూడా రేపు తుది తీర్పు వెల్లడించనున్నారు. ఈ కేసులో కవితకు బెయిల్ ఇచ్చినట్టయితే ఇప్పటికే అనేక కేసుల్లో నిందితులుగా ఉండి లిక్కర్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులందరూ కూడా బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా మొదటి నుంచి దర్యాప్తు సంస్థలు ఈ రకమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కవితకు బెయిల్ లభించినట్టయితే ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులని, సాక్ష్యాధారులని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి వ్యక్తులని బెదిరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. అనేక మంది పాత్రపై అనుమానాలు ఉన్నాయి. మనీ లాండరింగ్ జరిగిందంటూ ఒక పక్క, కేసులో కుట్ర జరిగిందంటూ ఒక పక్క, 2 దర్యాప్తు సంస్థలు విడివిడి కోణంలో ఈ కేసుని విచారణ చేపడతా ఉన్నారు. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం మొన్న జరిగినటువంటి వాదనలో కూడా ఈ రకమైనటువంటి వాదనలు వినిపించారు. కోర్టు హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఒక మహిళ అనే ఆలోచనతో కోర్టు ఆలోచిస్తే మాత్రం రేపు కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రేపు కూడా కోర్టు కవిత బెయిల్ ని తిరస్కరించినట్టయితే మాత్రం మరో 14 రోజులు రిమాండ్ పొడిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైశాలి. అయితే ఈడీ, సిబిఐ వాదనలను దృష్టిలో పెట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయా తీర్పిచ్చే విషయంలో? దర్యాప్తు సంస్థలు ఆధారాలు చేతిలో పట్టుకునే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కవిత మాట్లాడేది ఎవిడెన్స్ లేనటువంటి నోటి మాటలు. వారి న్యాయవాదులు ఎంతసేపు తమ క్లయింట్ ఇబ్బంది లేదు, తమ క్లయింట్ కి ఎలాంటి సంబంధం లేదనే వాదనలు వినిపిస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా కవిత పాత్ర ఏంటి, కవిత ఎన్నిసార్లు దీంట్లో ఇన్వాల్వ్ అయింది, కుట్ర కోణంలో తన ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఎంతవరకు తన పాత్ర ఉంది, అసలు ఈ స్కామ్ నంతా కూడా రూపకల్పన చేయబోయింది ఎవరనే దానిపై కూడా ప్రధాన సూత్రధారి, ప్రధాన నిందితురాలు, కింగ్ పిన్ గా దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి కవిత పేరునే ప్రస్తావనకు తీసుకొస్తూ ధర్మాసనానికి ఎప్పటికప్పుడు ఆ విషయం తెలియజేస్తా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థనే కుల్లగొట్టినటువంటి కేసు కాబట్టి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కవితకు బెయిల్ లభించినట్టయితే ఈ కేసు అంతా కూడా నీరుగార్చిపోతా ఉంటుంది. నిందితులంతా కూడా ఈజీగా తప్పించుకొని విదేశాలకు వెళ్లిపోయి ఈ కేసు విచారణకు సహకరించకుండా ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు, వీరంతా కూడా
విదేశాలకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసు పెండింగ్ లో ఉండి ఆటోమేటిక్ గా ధర్మాసనం దీన్ని పూర్తి స్థాయిలో తిరస్కరిస్తుంది అనే ఒక ఉద్దేశంతో బెయిల్ పై రిలీజ్ అయ్యి వీరి మార్గాల్లో వెళ్లిపోయినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని కూడా దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. రేపు ఇచ్చేటువంటి తీర్పు ఏ రకంగా ఉండబోతుంది అనేది కవిత కుటుంబ సభ్యులు అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. వైశాలి.